మనం దేశం దాటి వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళు కలిస్తే ఆ హ్యాపీనెస్సే వేరు ఉంటుంది. నాకు సంక్రాంతి ఈవెంట్లో ఈ తెలుగు బ్రదర్ అయితే కలిసిండు. నేను ఎక్కడైనా బయటికి వెళ్ళాలి అంటే ఈ బ్రదర్ కాల్ చేస్తే వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. అలా ప్రయాణం చేస్తుండగా మధ్యలో వర్షం వచ్చిందని ఒక ఛాయ్ అయితే తాగుతున్నాము ఇద్దరం. నేను అక్క వాళ్ళ ఇంటికి రాగానే అన్న వాళ్ళు లేరు అనమాట, బయటికి వెళ్ళారు. వచ్చేటప్పుడు దమ్ బిర్యానీ అండ్ చికెన్ మటన్ బిర్యానీ అయితే సపరేట్గా తీసుకొచ్చారు. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను మటన్ బిర్యానీ. ఇదే చూస్తున్నారు కదా, హైదరాబాదీ మటన్ బిర్యానీ. మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి సరిపోతలేదు అని అక్క వేడివేడిగా పులిహోర చేసింది దాని అంచుకి. అక్క కొడుకు అగస్త్య నన్ను చూడగానే షాక్ అయ్యిండు. నన్ను మామ అని పిలుస్తుంటే నా ఆనందానికి హద్దులు లేవు. సో మేము అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ తింటున్నాం అనమాట. అగస్త్య నార్మల్ పిల్లాడు కాదు, ఉన్న దగ్గర ఉండడు. కోచ్ చేస్ట్ లెక్క ఉంటాయి కానీ గారాబంగా చూసుకుంటారు. నిజంగా చాలా టాలెంట్ ఉంది ఈ అబ్బాయికి. మీరు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో. నైట్ అయ్యేసరికి మేమైతే టీవీ చూసి పడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అక్క వేడివేడిగా ఉప్మా చేసింది, నేనైతే టీవీ చూస్తూ తింటున్నాను. నాకు ఈరోజు రామ్ క్లినిక్లో ఇండక్షన్ ఉంది, అందుకని నేను ఒకసారి ఒక విజిట్ వేసి చూసి వద్దామని వెళ్తున్నాను. రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఇది సిటీ కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అండ్ ఫ్లైఓవర్స్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు రంజాన్ టైం కాబట్టి ఎవరు లేరు రోడ్ పైన. ఈవినింగ్ టైంలో చాలా మంది ఉంటారు. ఇండక్షన్ అయిపోయిన తర్వాత నేనైతే రూమ్కి వెళ్దాం అనుకుంటే దారిలో తప్పిపోయినా. ఇక్కడ అన్ని బిల్డింగ్స్ సేమ్ ఉన్నాయి, ఏ బిల్డింగో తెలియదు. సో అన్నకైతే కాల్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను ఇక్కడే. అన్నకు కాల్ చేసిన తర్వాత అన్న వచ్చి రిసీవ్ చేసుకున్నాను నన్ను. నేను క్లినిక్ నుంచి వచ్చేసరికి అక్క వేడివేడిగా గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసింది, దాంతోపాటు పాలకూర ఫ్రై అండ్ వేడివేడిగా అన్నం కూడా ప్రిపేర్ చేసింది. నిజంగా చాలా లక్కీ అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అంటే అన్నోన్ పర్సన్స్ని ఇంటికి పిలిచి మరీ ఇంతగా ట్రీట్ చేస్తున్నారంటే, రెస్పెక్ట్ ఇస్తున్నారంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నన్ను ఒక గెస్ట్లా కాకుండా వాళ్ళ ఇంట్లో బ్రదర్ లాగా ట్రీట్ చేసిరు. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత అక్క ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసింది. అలా స్నాక్స్ తిన్న తర్వాత ఊకుంటామా అగస్త్యతో చాలాసేపు ఆడుకున్నాం. నిజంగా అదృష్టవంతుడు అగస్త్య. ఒక్కగానొక్క కొడుకు కాబట్టి చాలా గారాబంగా చూసుకుంటారు అనిపించింది. మేమైతే చీకట్లయితే బయటికి వచ్చిన మేమైతే గల్లీ ఫస్ట్ ఛాయ్ తాగి తింటాం. ఏం తింటామో ఎక్స్పీరియన్స్ చూపిస్తా. బాయ్. చూస్తున్నారు కదా, కెమెరా ఆన్ చేసినామో లేదో ఏదో ఒకటి చెప్తా ఉన్నాడు. ఇదనమాట కంటెంట్ క్రియేటర్ యొక్క లక్షణాలు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్నపిల్లలు కూడా అసలు ఎలాంటి భయం లేకుండా క్రియేట్ చేస్తున్నారు వీడియోస్ కానీ ఏదైనా సరే. కల్చరల్ యాక్టివిటీస్లో కానీ అంటే భయం వీడి శిఖరం తాకు అంటారు కదా. సో ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీస్తున్నారు అనమాట చిన్నపిల్లలు. సో అలా వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. బయటికి వచ్చినాం, చాయ్ తాగుతూ బజ్జీలు మిర్చీలు తింటూ. ఇక్కడ ఈ ఏరియా మొత్తం సీకో గల్లీ అంటారు అనమాట. ఇక్కడ మోస్ట్లీ తెలుగు వాళ్ళే ఉంటారు. ఇక్కడ చాలామంది ఎక్కువగా తెలుగు వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు, పరిచయాలు పెంచుకుంటారు. సో ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే మనకి ఇక్కడ నేపాలీ గార్డెన్ అని ఉంటుంది. ఇప్పుడు రంజాన్ నడుస్తుంది కాబట్టి రోడ్స్ అన్నీ లైట్స్తో కలకలలాడిపోతున్నాయి. సో అలా ఈవినింగ్ స్నాక్స్ తిన్న తర్వాత అన్నతో ఒకటి చెప్పిన, అన్న మనం బయటికి వెళ్దాం ఎక్కడన్నా కొత్త ప్లేస్ కంటే. అన్న బయటికి అయితే తీసుకెళ్తున్నాడు. లూలు మార్కెట్ అండ్ పాండా మార్కెట్ అయితే కనిపించినాయి మధ్యలో. అలా కార్లో పాటలు పెట్టుకొని చిల్ అవుతున్నాం. నాకు ఇది చూడగానే హైటెక్ సిటీ గచ్చిబౌలి దగ్గర డిఎల్ఎఫ్ ఉంటుంది కదా. సో ఆ ఏరియా ముందు మిర్చీలు బజ్జీలు చాయ్ సమోసా ఇవన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి కదా. సో అక్కడ మేము ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అయితే గుర్తొచ్చినాయి. ఇక్కడ రంజాన్ కాబట్టి లైట్స్తో వెలిగిపోతున్నాయి. ఐ థింక్ ఇక్కడ ఒక కార్నిచ్ ఉన్నట్టుంది అండ్ వాటర్ బాటిల్స్ ఎవరో ఇక్కడ పెట్టేసి వెళ్ళారు, మనం తీసుకోవచ్చు. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. ఇది యాప చెట్టు దీని వెనక బీచ్ ఉంది, మీకు చూపిస్తాను పదండి. చలో అటు వెళ్దాం. నేను వచ్చిన అని అగస్త్యకి ఇంకా హ్యాపీనెస్ ఓవర్లోడ్ అయిపోయింది. సో ఇది మొత్తం కార్నిచ్ అనమాట. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఇది మొత్తం వాటర్. ఇందులో మొత్తం ఫిషెస్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇదే అనమాట, దీన్ని దమాం కార్నిచ్ అని కూడా అంటారు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే ఒక ఫ్యామిలీతో సౌదీలో అది కూడా నేను ఎంజాయ్ చేస్తున్నా అంటే బికాజ్ ఆఫ్ ద రీజన్ సోషల్ మీడియా పవర్. ఈ సోషల్ మీడియా ఎట్లా అంటే కొన్ని బంధాలను కలుపుతుంది, కొన్ని బంధాలను విడదీస్తుంది. సో మనం ఆల్వేస్ పాజిటివ్గానే చూసుకోవాలి. ఎటు బ్యాక్ సైడ్ ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళ మదరే కాదు ఫాదర్ కూడా ఎంకరేజ్ చేస్తాడు ప్రతి దాంట్లోనూ అగస్త్యకి. సో అట్లా ఈవినింగ్ ఎంజాయ్ చేసిన తర్వాత నైట్ డిన్నర్ కోసం ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాం. ఇది కొత్తగా పెట్టిరంట, చూడాలి ఎలా ఉంటుందో ఏమో. సో ఎంట్రెన్స్లో మాత్రం ఇట్లా మండీలా కూర్చొని తినొచ్చు కింద. ఇక్కడ మేము 2 టైప్స్ ఆఫ్ మంది ఆర్డర్ చేసినాం. చూస్తుండగా రానే వచ్చేసింది మంది. మన సైడ్ చికెన్ మంది, మటన్ మంది సపరేట్ వేరేలాగా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఇది సౌదీ స్పెషల్ అనమాట. సో ఇట్లానే ఉంటుంది, ఫ్రైడ్ పీస్ లాగా. మేమందరం కలిసి ఇట్లా రౌండ్గా కూర్చొని
సుర్ఫా వేసి స్టార్ట్ చేసినాం తినడం. అన్నవాళ్ళు వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలని వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ని గుర్తు చేసుకుంటూ తింటున్నాం అనమాట అందరం కలిసి. సో అలా తిన్న తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్.